మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ముల వాడి అన్నట్లుంది జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీల వ్యవహారం. పాత కాపులపై కొత్తగా వచ్చిన నేతలు దాడులు చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధి దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా అడ్డుకుంటున్నారట. అంతేకాకుండా టీడీపీ పాత కాపులు పనికి మాలిన వారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట. 4 దశాబ్దాలుగా పార్టీని కాపాడిన వారిని కాకుండా ఎన్నికల తర్వాత వచ్చిన వలస నేతలకు ఎమ్మెల్యే థామస్ ఏ లెక్కలతో పెద్దపీట వేస్తున్నారు? అసలు జీడి నెల్లూరు టీడీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నలుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజనలో అప్పట్లో వైఎస్ మార్క్ రాజకీయం ఫలితంగా నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్ వైసీపీలకు అనుకూలంగా మారింది. ఎస్సీ రెడ్డి సామాజిక వర్గాలు ఓట్లు మెజార్టీగా ఉండే విధంగా నియోజకవర్గ విభజన జరిగింది. అది కలిసి వచ్చి 2019 ఎన్నికల వరకు జీడి నెల్లూరులో కాంగ్రెస్ వైసీపీల హవా కొనసాగింది. అయితే 2024 కూటమి ప్రపంచంతో పాటు కసితో ఉన్న టీడీపీ క్యాడర్ కృషి కలిసి వచ్చి రాజకీయాలకు కొత్త అయిన ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకుడు అయిన డాక్టర్ థామస్ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే థామస్ విజయం సాధించినప్పటి నుంచి ఆయన వైఖరి టీడీపీ శ్రేణులకు మింగుడు పడకుండా తయారైందట. తన డబ్బులతోనూ తాను గెలిచానని, పార్టీ కార్యకర్తలు చేసిందేమీ లేదన్నట్లు ఆయన ఒంటెద్దు పోకడాలు పోతున్నారట. దానికి తగ్గట్లే ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ కేడర్ను పక్కన పెట్టి గతంలో వైసీపీ కోసం అహర్నిశలు పనిచేసిన వారిని తన అనుచరులుగా మార్చుకుని పెత్తనం చెలాయిస్తున్నారట. వైసీపీ పాలనలో టీడీపీ కేడర్ నానాపాట్లు పడిందన్న వాదన ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అనేక కేసులు పెట్టించుకున్నారు. ప్రత్యర్థుల దాడులు దౌర్జన్యాలకు గురయ్యారు. మరోవైపు తమ వృత్తి వ్యాపారాలను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ టీడీపీ జెండాలను వీడలేదు. కూటమి అధికారంలోకి రావడంతో తగిన గుర్తింపు వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే వారిని కరివేపాకులాగా వాడుకుని ఎమ్మెల్యే పక్కన పడేశారట. ముందు నుంచి పార్టీలో ఉన్నామన్న కనీస మర్యాద కూడా తమకు కరువైందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. పాలసముద్రం మండలంలో గ్రావెల్ క్వారీలు పెద్ద ఎత్తున అక్రమంగా నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖలో గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న ఓ అధికారి సాయంతో అడ్డగోలుగా గ్రావెల్ తమిళనాడు తరలిస్తున్నారట. అందులో ఎమ్మెల్యే పిఏతో పాటు వైసీపీ నాయకుడు విజయానందరెడ్డి అనుచరుడు, తిరుపతికి చెందిన ఓ వ్యాపారి ప్రధాన పాత్ర పోషిస్తున్నారట. విజయానందరెడ్డి అనుచరుడు అయితే ఓ గ్రానైట్ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేసినట్లు లీక్ అయిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఆ దందాకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే థామస్ టీడీపీ పాత నాయకులపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారట. ఓ మహిళా సీఏ నగరులో లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో టీడీపీ క్యాడర్ను అరెస్టు చేయడమే కాకుండా బండబూతులు తిట్టింది. అయితే ఆమెకు జీడీ నెల్లూరులో పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో ఆమె మీద ఫిర్యాదు చేసిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారట. చివరకు లోకేష్ వరకు విషయం వెళ్లడంతో ఆమెను బదిలీ చేశారట. అయితే ఇప్పటికీ కూడా ఆమెకు జీడీ నెల్లూరులో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే వర్గం ప్రయత్నాలు చేస్తుందట. తాజాగా కార్వేటి నగరంలో కానిస్టేబుల్ యుగంధర్ తమ గ్రామంలో జరుగుతున్న అక్రమ కలప వ్యాపారాన్ని ప్రశ్నించారు. యుగంధర్తో పాటు ఎమ్మెల్యే సోదరుడైన నిధి అక్రమంగా కలప తరలిస్తున్న కలప ట్రాక్టర్ను అడ్డుకున్నారు. అయితే అక్రమ కలపదందా చేస్తున్న వైసీపీ మాజీ సర్పంచ్ ఆదం, అతని అనుచరులు యుగంధర్పై దాడి చేయడమే కాకుండా అతను తమను డబ్బులు అడిగాడని కేసు పెట్టారట. ఏఆర్ కానిస్టేబుల్ అయిన కానిస్టేబుల్ టీడీపీ సానుభూతిపరుడని, గతంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గం అతనిని అనేక ఇబ్బందులు పెట్టింది. హైకోర్టు ద్వారా ఆయన ఉత్తర్వులు తెచ్చుకుని విధుల్లో కొనసాగుతున్నారు. అలాంటి కానిస్టేబుల్పై వైసీపీ ముఖులు దాడి చేస్తే పోలీసులు సైతం ఎమ్మెల్యే మద్దతు ఉన్న ఆ దుండకులకే వత్తాసు పలుకుతూ కానిస్టేబుల్పై కేసులు పెట్టడం విమర్శల పాలవుతుంది. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయి స్థానిక సంస్థల ఎన్నికలలో తాము సహకరించబోమని తెలుగుదేశం శ్రేణులు అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ హైకమాండ్ జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. పదవులు ఆశించకుండా కేవలం పెద్దాయన మీద, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో అన్నీ సహించి ముందుకు పోతుంటే, చంద్రబాబుపై అడ్డగోలుగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటే పార్టీ పరిస్థితి దిగజారుతుందని క్యాడర్ వాపోతుంది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం
చర్యలు తీసుకోకుంటే తాము పార్టీ కార్యక్రమాలకు దూరం అవ్వాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు హెచ్చరించే వరకు వచ్చింది పరిస్థితి.